డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా టెక్నికల్ వీడియో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగకరమైనది. ఒక డిఎస్సి అభ్యర్థులే కాదు, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో చాలా కీలకమైందని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అయితే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీకు తెలియనటువంటి ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఏ విధంగా పెట్టాలి అంటే దీనికి కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. ఆ టెక్నికల్ అంశాలన్నిటిని కూడా ఈ వీడియోలో మీ అందరికీ వివరిస్తాను. తర్వాత మోడల్ స్కూల్ రాసేటటువంటి పీజీటీ టీజీటీ రాసే అభ్యర్థులు, ముఖ్యంగా బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, పెడగాజీ టెస్ట్ సిరీస్ అనేది మన దగ్గర ఉంది. ఈ మెథడాలజీ లేదా పెడగాజీ టెస్ట్ సిరీస్ ఏపీ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. దీన్ని చదువుకుంటే మీకు 20కి 20 మార్కులు, ఈ టెస్ట్ సిరీస్ రాస్తే 20కి 20 మార్కులు ఖచ్చితంగా సంపాదించడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి. ఎట్ ది సేమ్ టైం మోడల్ స్కూల్లో మ్యాథమెటిక్స్, పెడగాజీ యొక్క క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ కోర్సును కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సులను ఇదే విధంగా కనబడతాయి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్, మెథడాలజీ క్లాసెస్ కూడా మన యాప్లో లభ్యమవుతున్నాయి, గమనించండి. ఇక విషయంలోనికి వస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఖచ్చితంగా ఇవ్వడం అనేది అందరూ అనుకుంటారు కదా, హార్డ్ వర్క్తో పాటు ఇక్కడ మీరు చేయాల్సిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏమిటి అని అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మీరు ఖచ్చితమైన ఆప్షన్ పెట్టాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ రైట్ కావడం అనేది అదృష్టం అనుకుంటారు. అదృష్టం ఏమాత్రము కాదు. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయితే మీకు సమాధానం తెలియకపోయినా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీరు ఆ బిట్ని రైట్ చేసుకునే అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఇక్కడ నేను మీకు 9 టిప్స్ చెప్తున్నా. ఇందులో మొట్టమొదటి ఏంటంటే టిప్ నెంబర్ 1, ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. మరి ఏంటి అసలు ప్రశ్నలు ఏమి ఇచ్చారు, ఓకేనా అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోండి. ప్రశ్నను పూర్తిగా చదవడం ద్వారా మాత్రమే వాడు ఏం అడుగుతున్నాడో మీరు చెప్పడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎట్ ది సేమ్ టైం ఇలా పూర్తిగా చదివేటప్పుడు కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే కొన్ని కీలక పదాలు ఉంటాయండి. ఆ కీలక పదాల కోసం చూడండి. ఎల్లప్పుడూ, ఎప్పుడు, చాలా, తక్కువ, మొదటిది, ఉత్తమం వంటి పదాలను గమనించండి. ఓకేనా సార్? మరి ఈ ఎక్స్పీరియన్స్ మీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ వీడియో చూసిన వెంటనే మీకు డిఎస్సి ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి. ఆ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇట్లాంటి కీలక పదాల ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే మీకు 2018 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇచ్చాడు. అందులో ఒక్కొక్క సబ్జెక్ట్కి చాలా ఎగ్జామ్స్ జరిగింది. ఓకేనా? సో కాబట్టి అటువంటి పూర్వ ప్రశ్న పత్రాలు తీసుకొని ఇట్లాంటి ప్రశ్నలు నేను గుర్తించండి. వాటికి సరైన సమాధానం ఏంటనేది తెలిస్తే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత చిన్న వివరాలు ఉంటాయండి. ఇచ్చినటువంటి ప్రశ్నలు కొన్ని చిన్న వివరాలే కానీ అవి క్వశ్చన్ మొత్తాన్ని డిసైడ్ చేస్తాయి. అటువంటి సూక్ష్మ వివరాలు ప్రశ్న యొక్క పెద్ద వివరాలని అందించడానికి, పెద్ద తేడాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు క్వశ్చన్ రైట్ పెట్టడానికైనా తప్పు పెట్టడానికైనా అవి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, స్పష్టంగా తప్పు ఎంపికలను తొలగించండి. రాంగ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా స్పష్టంగా తొలగించాలా. మరి ఇలా తొలగించాలంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కనీసం 2 తప్పయ్యే అవకాశం ఖచ్చితంగా మీరు బలంగా నమ్ముతారు. వాటిని ఎట్లా తొలగించాలో మళ్ళీ నేను ఇప్పుడే చెప్తా, 1 నిమిషం తర్వాత చెప్తా. అంటే స్పష్టంగా ఉన్నటువంటి ఎంపికలను తొలగించాలి అని అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు కరెక్ట్గా అని మీకు తెలుసు. ఓకేనా? అందులో మీకు స్పష్టంగా ఒకటైతే తీసేయగలుగుతారు. అంటే ఇంకా మీ యొక్క సమాధానాలు మెరుగుపడే అవకాశం ఎంత ఉంది? 75. ఓకేనా? అంటే ఇప్పుడు అందులో మళ్ళీ మీరు ఎటువంటి పదాలని ఎంచుకోవాలి, ఎటువంటి ఆప్షన్ ఎంచుకోవాలా, ఎటువంటి ఆప్షన్స్ ఎంచుకోకూడదు అనేది నేను చెప్తే మిగిలిన ఆప్షన్ల మీద దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు స్పష్టంగా ఉన్న ఆప్షన్స్ తొలగించాలంటే ఆ ఆప్షన్స్లో కొన్ని పదాలు ఉంటాయండి. ఏంటి ఆ పదాలు? ఎల్లప్పుడూ, ఎప్పుడు, మాత్రమే, ఇట్లాంటి పదాలు అనుకోండి. అటువంటి ఆప్షన్ ఖచ్చితంగా ప్యూర్గా రాంగ్ అది. కాబట్టి వాటిని తీసేయండి. అటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ మొత్తానికి కూడా మీరు తీసేయండి. ఎందుకని ఎల్లప్పుడూ, ఎప్పుడూ కాదు, మాత్రం ఇలాంటి పదాలతో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? సో తర్వాత మరి ఏ ఆప్షన్స్ రైట్ అయితే ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో
సాధారణంగా, మేబీ అంటే కావచ్చు, చేయవచ్చు ఇట్లాంటి పదాలు కనుక ఉంటే అటువంటి ఆప్షన్స్ తరచుగా ఏమవుతుంటే సరిగా ఉంటాయి, సరైన ఆప్షన్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి, ఏవి తప్పు ఆప్షన్స్, ఏవి రైట్ ఆన్సర్స్ కూడా ఇక్కడ నేను పర్ఫెక్ట్గా చెప్పాను నేను. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఇందులో చెప్పుకున్న టిప్ నెంబర్ 2లో చెప్పుకున్నట్టు స్పష్టమైన ఆప్షన్ ఎంచుకోవాలి అని అంటే మనం టిప్ నెంబర్ 3కి వెళ్ళాలి. ఏంటి? జాగ్రత్తగా ఉండే పదాలు ఏంటి? ఓకేనా, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పదాలు. ఈ పదాలు కనుక ఉంటే ఆ ఆప్షన్స్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ, ఎప్పుడూ కాదు, మాత్రం ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ ఆప్షన్స్ తప్పయ్యే అవకాశం ఉంది. మరి సాధారణంగా, కావచ్చు, చేయవచ్చు ఇట్లాంటి పదాలు సురక్షితమైన పదాలు అనుకోండి. ఇట్లాంటి పదాలు ఉన్నాయి అనుకోండి, ఆ ఆప్షన్స్ రైట్ అయ్యే అవకాశం ఉందని గమనించండి. ఓకేనా. ఇక తర్వాత టిప్ నెంబర్ 4కి వచ్చినట్లయితే ఇతర ప్రశ్నలో ఆధారాల కోసం చూడండి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చిన ఒక కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్కి సంబంధం ఉంటుంది. సో కాబట్టి మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఒక ప్రశ్న అందులో ఉన్నటువంటి ఇతర ప్రశ్నలతో ఏమన్నా 1-2 ప్రశ్నలతో సంబంధం కలిగి ఉంటుంది. అటువంటి సమాచారాన్ని, ఆ సంబంధాన్ని మీరు వెతకండి. ఓకేనా. సూచనలు కూడా గమనించండి. ఒక ప్రశ్న ఇంకొక ప్రశ్నకు సూచనలు ఇవ్వవచ్చు. అట్లాంటి సూచనలు మీరు పరిగణలోకి తీసుకోండి. ఓకేనా. తర్వాత పునరావృతమయ్యే పదాలు. పరీక్షలో తరచుగా పునరావృతమయ్యే పదాలు ఉంటాయి, వాటిని గమనించండి. మరి ఇవి తెలియాలంటే, తరచుగా పునరావృతమయ్యే పదాలు తెలియాలంటే ప్రీవియస్ క్వశ్చన్ తెలుసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్లో ఫలానా టాపిక్లో తరచుగా పునరావృతమయ్యే పదాలన్నిటి ఒక దగ్గర రాయండి. ఇది రాయడానికి గంటలు ఏం పట్టదు, ఒక అర్ధగంట 15 నిమిషాలలో మొత్తం అయిపోతుంది. పునరావృతమయ్యే పదాలు రాయండి. ఓకేనా. ఈ వేరు ప్రశ్నల మధ్య ఏమైనా సంబంధం ఉంటే ఆ సంబంధాన్ని అనుసంధానం చేయండి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంటే మీకు ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అని గమనించండి. తర్వాత లెందీ క్వశ్చన్స్ ఉంటాయి, పొడవైన ప్రశ్నలు ఉంటాయి. ఈ పొడవైన ప్రశ్నలు మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే ఈ ఖచ్చితంగా మీకు కరెక్ట్ అవడానికి అవకాశం ఉందని గమనించండి. పొడవైన ప్రశ్నలు, అతి పొడవైన ప్రశ్నలు ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తారు. ఇట్లాంటి పొడవైన ప్రశ్నలు మీకు సమాధానాన్ని వివరంగా అందిస్తాయి. ఇలా వివరంగా అందించినటువంటి సమాచారాన్ని మీరు తార్కికంగా ఆలోచిస్తే తులనాత్మకంగా విశ్లేషిస్తే ఆ ప్రశ్న ఖచ్చితంగా రైట్ అవుతుంది అని గమనించండి. మరి ఇటువంటి ప్రశ్నలు మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఏమైనా వచ్చినాయేమో ఒకసారి చూసి వాటిని ఒకసారి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక క్వశ్చన్స్లో కొన్ని అంశాలు ఉంటాయండి. పైన ఉన్నవేవి కాదు, ఆల్ ఆఫ్ ది అబో ఉంటుంది, నన్ ఆఫ్ ది అబో ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఇచ్చి 3 ఆప్షన్స్ ఇచ్చి ఆల్ ఆఫ్ ది అబో అంటాడు. తర్వాత 3 ఆప్షన్స్ ఇచ్చి నన్ ఆఫ్ ది అబో అంటాడు. సో ఇవన్నీ కూడా మీరు పైన ఉన్నవన్నీ ఆల్ ఆఫ్ ది అబోలో పైన 3 ఆప్షన్స్ మీరు ఏం చేయాలంటే 2 ఎంపికలు సరే, అందులో 3 ఖచ్చితంగా 2 పక్కా సరి అని మీకు తెలిసింది అనుకోండి, ఆల్ ఆఫ్ ది అబో కరెక్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత పైన ఉన్నవి ఏవి కాదు అని 4 ఆప్షన్లో లాస్ట్లో 5 ఏవి కాదు అని ఇచ్చాడు అనుకోండి, అందులో 3 కనీసం ఒక్కటి తప్పైనా 5 ఏవి కాదు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రతి ఎంపిక, ప్రతి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఆప్షన్ని మీరు విడివిడిగా పరిశీలించండి. ఇలా పరిశీలించి ఇంటిగ్రేటెడ్గా చూడండి. అందరు చేసే తప్పు ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ విడివిడిగా మాత్రమే చూస్తారు, మొత్తంగా చూడరు. ఒకసారి క్వశ్చన్ చదవండి, ప్రతి ఒక్క ఆప్షన్ విడివిడిగా చూడండి. టోటల్గా క్వశ్చన్ మళ్ళీ అన్ని ఆప్షన్స్ని ఒకసారి చదివిన తర్వాత మొత్తంగా చూడాలి క్వశ్చన్ మొత్తంగా. అప్పుడు మీకు సమాధానం రాసే విధానం మారుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మీ సొంత మాటలలో ప్రశ్నను తిరిగి రాయండి. చాలామంది అభ్యర్థులు చేసే తప్పు ఇది. ఏం చేస్తుంటారంటే క్వశ్చన్ చదువుతారు కానీ దాన్ని వాళ్ళ యొక్క సొంత మాటలో కన్వీ చేయడానికి ప్రయత్నం చేయరు. మీ సొంత మాటల్లో దాన్ని తిరిగి రాసి ప్రశ్నను చదవండి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి ఆ ప్రశ్న ఏదైతే ఉంటుందో దాన్ని సరళీకరించాలి. ఎట్లా? ఈ సొంత మాటల్లో దాన్ని మార్చి రాసుకోవాలి. ఇలా మార్చి రాసుకున్న తర్వాత దాన్ని మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా అర్థం చేసుకుని మీరు వెతుకుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఈ ఆప్షన్లో లభ్యమవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేయండి, సమాధానం ఇవ్వండి. ఇలా మీ అవగాహన ఆధారంగా మీరు వెతుకుతున్నటువంటి కీవర్డ్కి రిలవెంట్ కీవర్డ్ ఈ ఆప్షన్లో ఉందని అనుకున్నప్పుడు అప్పుడు సమాధానం ఇవ్వండి. ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రశ్న మీ సొంత వాక్యాల్లో రాయాలి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, అత్యంత సుపరిచితమైన లేదా సంబంధిత సమాచారాన్ని ఎంచుకోండి. చూడండి, ఇచ్చినటువంటి ప్రశ్నలోని అంశం కీలక పదాలతో సరిపోలితే అది తరచుగా సరి అయినది అవుతుంది. అంటే ఇచ్చినటువంటి మెయిన్ క్వశ్చన్ ఉంటుందండి. ఆ ఇచ్చినటువంటి మెయిన్ క్వశ్చన్స్లో కొన్ని కీలక పదాలు, కీ టర్మ్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇలా ఐడెంటిఫై చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చదవాలా,
సో అలా ఇచ్చిన ప్రతి ప్రశ్నలోని అంశం ఇచ్చిన కీవర్డ్లో ఏవైతే కీవర్డ్స్ ఇస్తారో ఇచ్చిన ఆప్షన్లో కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, వాటితో మ్యాచ్ కింద అయితే అది జనరల్గా రైట్ అవుతుంది. ఇట్లాంటి అంశాలు గుర్తుపెట్టుకొని తర్వాత సుపరిచిత మీకు బాగా తెలిసిన విషయాలతో సంబంధం ఉన్న ఎంపికలను గుర్తించండి. మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్కూల్లో చెప్పిన అనుభవం, గత డిఎస్సిలో చదివిన అనుభవం, లేదా మీకు ఆల్రెడీ ఈ 2-3 సార్లు రివిజన్ చేసిన అనుభవం ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్ మీకు బాగా తెలిసినటువంటి అంశాలతో కనుక సంబంధం ఉంటే దాన్ని టిక్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత పరీక్షలోని ఇతర విషయాలతో సంబంధం ఉన్న ఎంపికలను గమనించండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇతర పరీక్షలు మిగతా క్వశ్చన్లలో ఏవైతే ఇచ్చారో వాటితో కూడా మీరు కొంచెం ఒకసారి కంపారిటివ్గా మీరు అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు ఆ ఆప్షన్స్ రాసే విధానం కూడా మారిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రధానంగా ఫైనల్గా మీరు గమనించాల్సింది అంటే ఫస్ట్ ఇన్స్టింక్ట్. మీరు ఒక ప్రశ్న చూస్తారు, చూసిన వెంటనే ఆ ప్రశ్న మొత్తం చదువుతారు, 4 ఆప్షన్లు చదువుతారు. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఇదే అవుతుందని మీరు మొట్టమొదటిగా ఏదైతే బలంగా భావిస్తారో అది 100కి 100% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితులలో మార్చకండి. బలమైన కారణం ఉంటే తప్పితే ఆ ప్రశ్నకి సమాధానాన్ని మార్చకండి. గుర్తుపెట్టుకోవాలా, అన్నిటికంటే ముఖ్యంగా మీ జ్ఞానాన్ని నమ్ముకోండి. నేను కేవలం ఎగ్జామ్ అంటే డిఎస్సి ఎగ్జామ్ అంటే ఈ 45 రోజులో, ఈ 45 రోజులో, ఈ 3 నెలల్లో, 6 నెలల్లో చదివింది కాదు. గతంలో నేను స్కూల్లో నేర్చుకున్న అంశాలు, ఇప్పుడు చదివిన అంశాలు, నా అనుభవము, నేను ప్రకృతిలో చూసిన అంశం, నేను ఇతర వ్యక్తులతో మాట్లాడిన అంశం, టీవీల ద్వారా మీడియాల ద్వారా నేర్చుకున్న జ్ఞానం కూడా మీకు ఈ ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుందని గమనించండి. మీరందరికీ కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్లో సక్సెస్ కావాలని ఈ 9 రకాల టిప్స్ మీరందరూ కూడా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ఇలా ఫాలో కావాలంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకసారి చూడండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనడా.